నేను టీనేజ్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి క్వశ్చన్ చేస్తున్నానండి. స్లిమ్గా ఉండాలన్న కాన్సెప్ట్తో అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్డ్ ఫుడ్స్, పిచ్చిగా లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ, అమ్మాయి, టీనేజ్ అమ్మాయి గుర్తు తెచ్చుకోండి. రేపు వివాహమైన తర్వాత మీరు ఇంకొక బిడ్డకి జన్మనివ్వాలి. అలా ఇవ్వాలంటే మీరు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎంత ఆరోగ్యకరమైన అలవాటు చేసుకోవాలి. టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి యూత్ అమ్మాయిలందరూ కూడా రాంగ్ ట్రాక్, జంక్డ్ ఫుడ్స్, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడం వల్ల ఇవాళ రేపు పెళ్ళైన తర్వాత ఎగ్స్ రిలీజ్ ఇన్ టైంలో ఎగ్స్ కాకపోవడం, పీసీఓడి ప్రాబ్లము, గర్భసంచుల్లోనూ ఓవరీస్లోనూ సిస్టులు ఉండడము, ఎగ్స్ ఇన్ టైంలో హెల్తీ ఎగ్స్ రిలీజ్ కాకపోవడము, దీనివల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, దీనివల్ల సంతానం ఆరోగ్యకరంగా కలగకపోవడం, ఒకవేళ కలిగినా లేటుకి కలగడం. ఎక్కువ శాతం అమ్మాయిలందరూ కూడా మీ యొక్క బాల్యం నుంచి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి అమ్మా. టీనేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, మంచి హెల్తీ ఫుడ్, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి. మీరందరూ ఒకసారి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. మీకు హిమోగ్లోబిన్ ఎంత ఉంటుందో చూడండి. మినిమం 13 ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన ఉమెన్కి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మినిమం 13-14 ఉండాలి. గర్భం దాల్చాలంటే 13-14 ఉండాలి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఆరోగ్యం మీకు అర్థమైపోతుంది.